హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రోజువారీ మూమెంట్స్. ఇవాళ నేను మళ్ళీ ఒక కొత్త వీడియోతోటి మీ ముందుకు వచ్చేసాను. అది చింత చిగురు మటన్. సో ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ కొంచెం ఆయిల్ పోసేసుకొని అందులో మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిగడ్డ, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం టమాటా కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఇప్పుడే తీసుకొని కడుక్కొని పెట్టుకొని ఉన్న మటన్ని అందులో వేసుకోవాలి. ఈ మటన్ని ఉప్పు పసుపు వేసిన నీళ్ళల్లో కడిగిన మటన్ అండి. అలా కడిగితే ఏంటంటే కొంచెం మరీ స్మెల్ అనేది ఉండదన్నమాట, మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. సో అందుకే ఉప్పు పసుపు వేసి కడుక్కొని ఉన్న మటన్ని ఇందులో వేసుకొని ఆ తర్వాత ఇది కూడా కొంచెం మగ్గేసి ఇందాక వేసిన మసాలా దినుసులు ఫ్లేవర్ దీనికి పట్టేసిన తర్వాత మనం వాటర్ పోసుకొని మగ్గనిస్తే బాగుంటుంది. ఇది చింత చిగురు అండి. కొంచెం చింత చిగురు ఉంది, ఇంతకు ముందుది కొంచెం పప్పులో వేసేసామన్నమాట. ఇదే ఉంది, దీన్ని కడుక్కొని వాష్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ చింత చిగురు ఈ కర్రీలో వేసేసి బాగా కలుపుకోవాలి. మీరు చూస్తే అదిగోండి చింత చిగురు కూడా పైన కొంచెం కనిపిస్తుంది కదా, కానీ మంచి స్మెల్ అయితే వస్తుంది. ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినంత మంచి స్మెల్ వస్తుంది ఈ పాటికే. తర్వాత కొంచెం పసుపు అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసామండి. కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఆ తర్వాత కూర మగ్గుతున్నప్పుడు యాడ్ చేసేస్తే ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా దానికి పట్టేసి మంచి టేస్ట్ ఉంటుంది. కొంచెం ధనియాల పొడి వేసేసి బాగా మళ్ళీ కొంచెం మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని ఇంకా కారం ఇంకా ఇదేమీ యాడ్ చేయలేదండి. కారం, ఉప్పు ఇవి ఇంకా యాడ్ చేయలేదు. ఫస్ట్ ఈ మసాలా దినుసులతోటి కర్రీ బాగా ఉడికితే ఏంటంటే ముక్కగా మసాలా అది బాగా పడుతుంది కాబట్టి ఫస్ట్ ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని బాగా కలుపుకుంటున్నాం అనమాట. సో బాగా మసాలా అన్నీ వేసేసుకొని కలుపుకోవాలి. నాకు యాక్చువల్లీ మటన్లో బోన్స్ అనేవి చాలా ఇష్టం అండి. సో బోన్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను మటన్లో. సో ఎక్కువ అవే తింటాను అనమాట. సో కొంచెం మసాలా అది మళ్ళీ మటన్ మసాలా అది కూడా వేసామండి. వేసేసిన తర్వాత ఇంకా కారం వేసుకోలేదు కదా మనం. ఇదంతా వేసుకుంటే ఏంటంటే ఆ ముక్క మసాలా పీల్చుకుని ఏంటంటే దానికి ఉన్న స్మెల్ అదంతా కూడా పోతుందన్నమాట. ఆ తర్వాత కారం వేసేసుకుంటే ఏంటంటే ఆ కారం ఫ్లేవర్ పట్టేస్తుంది ముక్కలకి, టేస్ట్ మంచిగా వస్తుంది. ఇదిగోండి ఇవి బోన్స్ అనమాట. ఈ బోన్సే నాకు చాలా ఇష్టం తినడం మటన్లో యాక్చువల్లీ. ఇప్పుడు మనం ఫైనల్గా కారం వేసేస్తున్నాము. కారం వేయగానే కర్రీ కలరే మారిపోయింది అండ్ లుక్ కూడా మారిపోయింది, కలర్ఫుల్ అయిపోయింది. సో 2-3 స్పూన్స్ కారం కూడా యాడ్ చేసేసుకున్నాం అనమాట. మటన్కి కారం ఎక్కువే పట్టేస్తుంది, ఉప్పు కారం. బేసిక్గా నాకు ఒక ప్రాబ్లం ఏంటంటే నేను కారం కరెక్ట్గానే వేస్తాను కానీ ఉప్పు కరెక్ట్గా వేయను. సో ఉప్పు మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ కదా, నేనేమో అది కొంచెం తక్కువ వేయడం వల్ల కర్రీ స్వీట్ అయిపోతుంది అనమాట. సో ఈసారి కొంచెం జాగ్రత్తగా చూసి మంచిగా వేసాను అనమాట. సో కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి గ్రేవీగా అయిపోయింది కర్రీ మొత్తం కారం వేసిన తర్వాత. ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం వాటర్ పోసుకోవాలి కదండి. సో వాటర్ పోసుకుందాం. 2 minutes వాటర్ తీసుకొని వచ్చేస్తాను. వాటర్ పోసేసుకొని అరౌండ్ 2 glasses ఆఫ్ వాటర్ పోసేసుకొని మనం కుక్కర్ విజిల్ పెట్టుకోవడమే అండి. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసుకుంటే ఏంటంటే మంచిగా రెడీ అయిపోతుంది. కొంతమంది ఏంటంటే మొత్తం కలిపేసేసి డైరెక్ట్ కుక్కర్ విజిల్ పెట్టేస్తారు, అలా కూడా అవుతుంది ఈజీగా. బట్ నేను ఇట్లా స్టెప్ బై స్టెప్ ఇట్లా ప్రిఫర్ చేస్తాను అనమాట. అలా కూడా చేసుకోవచ్చు, త్వరగా అయిపోవాలంటే ఈజీగా అయిపోతుంది. అలా కూడా బెస్ట్ ప్రాసెస్ అలా కూడా. సో ఇట్లా మొత్తం సెట్ చేసేసుకొని కుక్కర్ పెట్టేసుకుంటే అది ఒక 2-3 విజిల్స్ అయితే అయిపోతుందండి. ఫైనల్గా యాక్చువల్లీ ఇప్పుడు ఉప్పు యాడ్ చేశాను, అంటే కడిగేటప్పుడే ఆల్రెడీ ఉప్పుతో కడిగేసాం కాబట్టి కొంచెం ముక్క త్వరగా మగ్గేసింది. ఆఫ్టర్ 4-5 విజిల్స్ తర్వాత ముక్క ఉడికేసిందా లేదో చూసుకొని ఫైనల్గా ఇలా ఉందండి కర్రీ. సో ఫైనల్ టచ్లో కొంచెం 2-3 పచ్చిమిర్చి రెబ్బలు, ఆ తర్వాత కరివేపాకు, కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని కూరని ఫినిష్ చేసేద్దాం అనమాట. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసాం ఫైనల్గా గార్నిషింగ్కి. సో అయిపోయింది కర్రీ. లాస్ట్లో మటన్ మసాలా కొంచెం యాడ్ చేసాము అంతే. యాడ్ చేసి ఒక 2 minutes మళ్ళీ మంచిగా కొంచెం ఉడుకు రానిస్తే
అయిపోతుంది చింత చిగురు మటన్ కర్రీ. అయితే మంచి 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 స్మెల్ వస్తుందండి, చాలా మంచి స్మెల్ వస్తుంది. అండ్ టేస్ట్ చేశాను కూడా, ఈసారి కరెక్ట్గా వేసాను నేను ఉప్పు, బాగుంది. థ్యాంక్ యూ.